హెల్త్ యూనివర్సిటీకి సంబంధించి ఒక పీజీ విద్యార్థిని ఆవిడ చనిపోవటం, దారుణమైనటువంటి మానభంగానికి లోనవ్వటం, హత్య కావించబడటం ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీని మీద రోజుకొక మలుపు తిరుగుతోంది. ముఖ్యంగా ఈ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ కూడా ఇతని పాత్రపై కూడా చాలా అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే ఈ అమ్మాయి చనిపోయినప్పుడు తల్లిదండ్రులకి ఆత్మహత్య అని చెప్పాడు. కానీ తర్వాత తెలియంది ఏంటంటే ఇది హత్య అని చెప్పి. హత్య అని తెలిసినా కూడా ఆత్మహత్య చెప్పి వాళ్ళకి తల్లిదండ్రులకి చెప్పడం, దాదాపు రాత్రి 8:30 వరకు కూడా ఆ డెడ్ బాడీని చూడనివ్వకపోవటం, ఇవన్నీ కూడా పలు అనుమానాలకి తావిచ్చింది. అలాగే సెమినార్ హాల్లో జరిగింది. అయితే మరమ్మతుల పేరుతో దీన్ని విట్నెసెస్ అన్ని కూడా నాశనం చేయడానికి ప్రయత్నం చేసినట్టుగా కూడా ఈ ప్రిన్సిపాల్ మీద ఆరోపణలు వచ్చాయి. అయితే అసలైన విషయం ఏంటంటే అసలు ఈ హత్య ఎందుకు జరిగింది, మానవ శరీరాలకు సంబంధించిన అవయవాలు మార్పిడి ఇక్కడ జరుగుతోందని, ఈ ఉదంతం అమ్మాయికి తెలియటం వల్ల అది బయటికి రాకుండా చేయాలనే హత్య జరిగిందని ఒక వార్త వినిపిస్తోంది. అలాగే అనాథ శవాల్ని బంగ్లాదేశ్కి ఈ ప్రిన్సిపాలే చాలా వరకు ఎక్స్పోర్ట్ చేశారని కూడా ఆరోపణలు వస్తున్నాయి. అలాగే ఇంజెక్షన్స్, సిరింజెస్ ఉంటే వాటిని రీసైక్లింగ్ చేసి వాటిని కూడా బంగ్లాదేశ్కి తరలించారని చెప్తున్నారు. అలాగే తనకు సంబంధించినటువంటి ఎవరైతే ముఖ్యులు ఉంటారో, బంధువులు ఉంటారో, ఆశ్రిత పక్షపాతం చెప్పి వాళ్ళ కీలక పదవుల్లో పెట్టి మెడిసిన్స్ చౌక రకం కూడా ఇతను పర్చేజ్ చేశాడని, ఇతను చేయని అక్రమం అంటూ ఏమీ లేదని ఈరోజు దర్యాప్తులో తేలుతోంది. అలాగే ఇతనికి పాలిగ్రాఫ్ టెస్ట్ కూడా చేయించాలని చెప్పి సిబిఐ నిర్ణయించింది. ఈ పాలిగ్రాఫ్ టెస్ట్లో ఇంకెన్ని నిజాలు బయటపడతాయి, అసలు దీని వెనకాల ఎవరున్నారు, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, బలమైన శత్రు దీని వెనకాల ఉన్నాయి. ఒక మాఫియా పనిచేస్తోంది. ఈ మాఫియా ఈ అసలైనటువంటి దోషిని బయటకు రాకుండా చేస్తోంది. దీనివల్ల ఒక విధమైనటువంటి థ్రెట్ పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ కూడా ఏర్పడుతోంది. మమతా బెనర్జీ కూడా రిజైన్ చేయాలని చెప్పి బీజేపీ పార్టీ డిమాండ్ చేసే స్థాయికి ఈరోజు ఈ ఉదంతం మలుపులు తిరుగుతోంది. దీని మీద ఏం చేశారంటే మొత్తం నేషనల్ లెవెల్లో అన్ని చోట్ల కూడా అప్రమత్తత అనేది వచ్చేసింది. ప్రతి స్టేట్లో కూడా దీనికి సంబంధించి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో కూడా తొందరలోనే అసలు దీని మీద నివేదిక కూడా ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా ఈ కమిటీలో మెంబర్స్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. దీని ఎఫెక్ట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా పడింది. ఇప్పుడు గుంటూరుకు వచ్చేప్పటికి జీజీహెచ్ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ కిరణ్ మరి నేను అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు జరిపారు. హాస్పిటల్లో చూస్తే ఆయన ఆశ్చర్యపోయారు. చాలామంది తాగుబోతులు అక్కడ దగ్గరలోనే బస్ స్టాండ్ అది ఉంది, అక్కడి నుంచి వచ్చేసి అక్కడ అటెండర్లుగా ఉండటం ప్రారంభించారు. వాళ్ళందరినీ కూడా గుర్తించి వెంటనే ఆయన బయటికి పంపించేశారు. తక్షణం ఒక ఆర్డర్స్ కూడా పాస్ చేశారు. గవర్నమెంట్ హాస్పిటల్లోకి ఎవరు తాగి ఇవ్వరు, మార్నింగ్ టైంలో కూడా రావడానికి వీల్లేదు. అటెండర్స్ అనేవాళ్ళు అసలు తాగి అనేది ఉండకూడదు. సో ఇలాంటివన్నీ కూడా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ మరి ఆయన ఇవ్వటం జరిగింది. అంటే దీని ప్రభావం మొత్తం దేశవ్యాప్తంగా కూడా పడుతోంది. అసలు మెడికల్గా దీనికి సంబంధించి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే ఉదంతాన్ని ఈ ఆర్జేకర్ సంబంధించిన ఉదంతం అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చేప్పటికి ఆరోగ్య శాఖ మంత్రిగా సత్యకుమార్ యాదవ్ పదవి బాధ్యతలు స్వీకరించారు. అలాగే ప్రతి జిల్లాకి కూడా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అనేది కూడా ఒకటి ఉంటుంది. ఇక్కడ చాలామంది మేధావులు చెప్తున్న కొన్ని పాయింట్లు ఏంటంటే పేషెంట్లకి ప్రాణాలకి విలువ ఉండాలి, పేషెంట్ల ప్రాణాలకి భద్రత ఉండాలి అని చెప్పేసి చాలామంది కోరుకుంటున్నారు. ఆ దిశగా కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆలోచించవలసినటువంటి అవసరం ఉందా అని కూడా ఒక చర్చ అయితే మొదలవుతుంది. ఎందుకంటే ఇండియన్ మెడికల్ కౌన్సిల్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వీళ్ళందరూ కూడా ఒక నియమావళి ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టు డైరెక్టివ్స్ ప్రకారం ఒక ప్రిస్క్రిప్షన్ కనుక డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు అందులో ఉండేటువంటి మెడిసిన్స్ జెనరిక్ నేమ్తో ఉండాలి. అది కూడా క్యాపిటల్ లెటర్స్లో విడివిడిగా ఉండాలి. దాంతో ఏంటంటే సజెస్టెడ్ బ్రాండ్ నేమ్ ఏదైనా ఉంటే అని రాయొచ్చు, కింద సజెస్టెడ్ బ్రాండ్ నేమ్ రాసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే జెనరిక్ నేమ్తో ఉందో పేషెంట్కి ఒక వెసులుబాటు కలుగుతుంది. అది ఏ నేమ్తో ఉన్నా కూడా, ఏ బ్రాండ్లో ఉన్నా కూడా అతను తనకు కావాల్సినటువంటి బ్రాండ్ని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ చాలా చోట్ల తెలంగాణలోకి అయితే ఒకప్పుడు ఇంప్లిమెంట్ అయింది. ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ హాస్పిటల్స్లో తప్ప ప్రైవేట్ ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఎవరూ కూడా జెనరిక్ నేమ్తో మెడిసిన్స్ రాయట్లేదు. దీనివల్ల ఏంటి నష్టం అంటే అటాచ్డ్ కౌంటర్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రతి హాస్పిటల్కి, కార్పొరేట్ హాస్పిటల్ కూడా అటాచ్డ్ మెడికల్ ఫార్మసీస్ ఉంటాయి.
దీనివల్ల ఏంటంటే ఒక పీడీ కంపెనీ, అంటే ప్రాపగాండా డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అంటారు దీన్ని. ఆ ప్రాపగాండా డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి సంబంధించిన మెడిసిన్స్ ఆ హాస్పిటల్కి సంబంధించిన అటాచ్డ్ ఫార్మసీలోనే దొరుకుతాయి. వీళ్ళు ఒక పీడీ కంపెనీ రాశారు అనుకోండి, ఆ పీడీ కంపెనీ ఆ పక్కన ఉన్న ఫార్మసీలోనే దొరుకుతుంది, వేరే చోట ఎక్కడ దొరకదు. దాంతో ఏంటంటే కంపల్సరీ ఫోర్స్ఫుల్గా అది అధిక రేటు ఉన్నా సరే అక్కడే కొనుక్కునేటువంటి పరిస్థితి వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ కంపెనీ కనుక వాడకపోతే మీ మెడిసిన్ సరిగా పనిచేయదని చెప్పి కొంతమంది డాక్టర్లు చెప్పడం వల్ల కూడా మరి వాళ్ళకు ఉన్నటువంటి వ్యయ ప్రయాసాలకి అతిగా చాలా దూరంగా ఖర్చు అయినా సరే వాటిని కొనుక్కునే పరిస్థితి ఈరోజు పేషెంట్కి దాపురించింది. కాబట్టి దీన్ని కట్టడి చేయాలంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఏదైతే ఆ రోజు సుప్రీంకోర్టు డైరెక్టివ్స్ ప్రకారం జెనరిక్ నేమ్తో ప్రిస్క్రిప్షన్స్ రాయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇది చాలామంది విజ్ఞులు పలుమార్లు చెప్తున్నారు, దీన్ని ఇంప్లిమెంట్ చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇంకా ఇంకొక పాయింట్కి వచ్చేటప్పటికి ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో స్టూడెంట్స్ చదువుతున్నారు, వాళ్ళు అక్కడ మెడికల్గా సంబంధించి డిగ్రీస్ తీసుకుంటున్నారు. ఎంబీబీఎస్ అనుకోండి, అక్కడ ఉన్నటువంటి డిగ్రీస్ ఉక్రెయిన్ తీసుకున్నా, రష్యా తీసుకున్నా, ఎక్కడ ఆస్ట్రేలియా తీసుకున్నా, ఎక్కడైనా సరే ఈ ఫారిన్ కంట్రీస్లోకి వెళ్ళి మరి ఈ మెడిసిన్ చదువుకున్న వాళ్ళు మనకి ఇండియాకి తిరిగి వచ్చినప్పుడు ఇక్కడ ప్రాక్టీస్ చేయాలంటే ఇండియన్ మెడికల్ కౌన్సిల్ కూడా ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుంది. ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసినప్పుడు ఎవరైతే ఇందులో క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రమే ఇండియాలో ప్రాక్టీస్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ చాలామంది ఏమవుతారంటే స్టాండర్డ్స్ సరిగా లేకపోవడం వల్ల, అంటే ఫారిన్ కంట్రీస్లో స్టాండర్డ్స్ సరిగా లేకపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఫెయిల్యూర్ అయిపోతారు. ఫెయిల్యూర్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇక్కడ ప్రాక్టీస్ చేయడానికి వీల్లేదు. కానీ చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళు ఫెయిల్యూర్ అయిపోయినా కూడా కార్పొరేట్ హాస్పిటల్స్లో ఎమర్జెన్సీ కేర్లోను లేకపోతే డాక్టర్స్కి అసిస్టెంట్లుగాను ఇలాంటి పనిచేసేటువంటి పరిస్థితి వస్తుంది. అంటే వీళ్ళు చెప్పుకోవాలంటే కాంపౌండర్కి ఎక్కువ, డాక్టర్స్కి తక్కువ, జీతం తక్కువైనా సరే వీళ్ళు పనిచేయవలసిన పరిస్థితి వస్తుంది. అలాగే వీళ్ళు ప్రైవేట్గా కూడా ప్రాక్టీస్ పెడతారు. పెట్టినప్పుడు ఏంటంటే యాక్చువల్గా ఎక్కడైతే ఎగ్జామినేషన్ ఫెయిల్యూర్ అయ్యారో వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి వీల్లేదు. సో ఇలాంటి వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి ప్రజలకి ప్రాణాలను కాపాడవలసిన బాధ్యత జిల్లా వైద్య ఆరోగ్య శాఖకి ఉంది. వాళ్ళు కూడా దీని మీద తనిఖీలు జరపవలసిన అవసరం ఉందని చెప్పి చాలామంది విజ్ఞులు కోరుకుంటున్నారు. మెడికల్కి సంబంధించి డాక్టర్స్ కూడా అనేక రకాలు ఉన్నారు. వాటి అల్లోపతి డాక్టర్స్, ఆయుర్వేదు, హోమియోపతి, యునాని, న్యాచురోపతి, అలాగే ఆల్టర్నేటివ్ మెడిసిన్, ఇలాగ అనేక రకాలైనటువంటి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆయుర్వేదిక్ డాక్టరు అల్లోపతి వైద్యం చేయకూడదు, అల్లోపతి డాక్టరు ఆయుర్వేదిక్ వైద్యం చేయకూడదు, హోమియోపతి కూడా అంతే. అయితే ఇక్కడ బోర్డుల విషయానికి వచ్చేప్పటికి ఈ బోర్డు దగ్గర డాక్టర్లు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ముఖ్యంగా ఎండి ఆల్టర్నేటివ్ మెడిసిన్, ఎంబీబీఎస్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఇలాంటి బోర్డులు పెట్టుకున్న వాళ్ళు ఆల్టర్నేటివ్ మెడిసిన్ అంటే బేసికల్గా ఏంటంటే అలోపతి వైద్యం చేయకూడదు, అలోపతి వైద్యాన్ని వాళ్ళు టచ్ చేయకూడదు. కానీ చాలామందికి ఎండిఏఎం అంటే బయట వాళ్ళు కూడా తెలియదు. ఆల్టర్నేటివ్ మెడిసిన్ అనేది అది డిఫరెంట్ సబ్జెక్ట్, అది దానికి కూడా కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి. ఆ యూనివర్సిటీస్ ఎన్నో పరిశోధనలు వాళ్ళు చదువుకున్న తర్వాత వాటిని రిలీజ్ చేయాలి. కానీ చాలా చోట్ల ఈ నకిలీ సర్టిఫికేట్లు కూడా అందుబాటులోకి వచ్చేసాయి. చాలామంది వీటిని ఎండిఏఎం అని కూడా బోర్డులు పెట్టుకొని వైద్యం చేస్తున్నారు. అక్కడ ప్రమాదం ఎక్కడొస్తుందంటే పేషెంట్లు కనుక వెళ్ళినప్పుడు వాళ్ళకి తెలిసి తెలియని వైద్యం చేస్తే అల్లోపతి వైద్యం ప్రాణాలు పోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. ప్రతి మనిషికి కూడా రైట్ టు లివ్, మన ప్రాణాలను మనం కాపాడుకునేటువంటి హక్కు ఉంటుంది. కాబట్టి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తనకున్నటువంటి స్ట్రెంత్ని పెంచుకొని ఎక్కడైతే ఇలాంటి మరి ప్రాక్టీసెస్ ఉన్నాయో వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అయితే ఆల్టర్నేటివ్ మెడిసిన్ వైద్యమే చేయాలి, హోమియోపతి అయితే హోమియోపతి వైద్యమే చేయాలి, అలోపతి అయితే అలోపతి వైద్యమే చేయించాలి. కాబట్టి దీని మీద కూడా మరి ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉంది. అలాగే ఇంకొకటి కనుక చూసుకుంటే ఈరోజు వైద్య రంగంలో గ్రామీణ వైద్యులు చాలా కీలక పాత్ర వహిస్తున్నారు. ఎందుకంటే పల్లెటూళ్ళలో దశాబ్దాలు కనుక చూసుకుంటే వాళ్ళు చేసినటువంటి సేవ విలువ కట్టలేనిది. ముఖ్యంగా ప్రైమరీ అంటే ఫస్ట్ ఎయిడ్కి సంబంధించి ఏదైనా వైద్యం చేయించాలంటే గ్రామీణ వైద్యులే. ఈవెన్ కరోనా సమయంలో కూడా గ్రామీణ వైద్యులు చేసినటువంటి సేవని ఎవరు కూడా మర్చిపోలేరు. ఈవెన్ కార్పొరేట్కి సంబంధించినటువంటి వైద్యులు కూడా ఈరోజు గ్రామీణ వైద్యులకి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకంటే రూరల్ ఏరియాస్ నుంచి క్రిటికల్ కేసులు ఏదైనా ఉంటే ఐడెంటిఫై చేసి వాటిని మరి కార్పొరేట్ హాస్పిటల్లో కన్సల్టెంట్ డాక్టర్ దగ్గరికి చేర్చే బాధ్యతను కూడా ఈరోజు గ్రామీణ వైద్యులు చేపట్టారు. అది మహత్తరమైనటువంటి విషయం.
వాళ్ళు అభినందనీయం కూడా. అయితే ఇప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీవో 429 అని చెప్పి ఒకటి రిలీజ్ చేశారు. ఈ జీవో 429 ఏం చెప్తుందంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి స్కిల్స్ డెవలప్మెంట్ చేసి వాళ్ళను కూడా రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్గా ఉపయోగించుకోవచ్చు. అది ఎంతవరకు ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ని వీళ్ళు పెట్టుకోవచ్చు. కానీ ఆ జీవోలో కూడా ఒక మెన్షన్ చేసింది ఏంటంటే వీళ్ళు ఇంజెక్షన్స్ చేయకూడదు, డయాబెటీస్, బీపీ, క్యాన్సర్ ఇలాంటి ప్రమాదకరమైన వ్యాధుల్ని వాళ్ళు ట్రీట్ చేయకూడదు, తర్వాత ఫస్ట్ ఎయిడ్కి మాత్రమే పరిమితం కావాలి. ఇవన్నీ కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అలాగే వాళ్ళు రిజిస్టర్డ్ నెంబర్ ఏదైతే గవర్నమెంట్ అలాట్ చేస్తుందో వాటిని ఆర్ఎంపీల కింద అంటే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ దాన్ని రిజిస్ట్రేషన్ నెంబర్ పెట్టుకొని వాళ్ళు ఈ ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ని నడుపుకోవచ్చు. దానికి ప్రభుత్వం కూడా ఈరోజు మన ప్రభుత్వం కూడా చేయూతనిస్తుంది. వాళ్ళు కూడా కీలక పాత్ర వహిస్తున్నారు. అయితే ఈ ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ మాత్రం క్లినిక్లను కానీ లేకపోతే వాళ్ళు డాక్టర్లను కానీ లేకపోతే నేను చెప్పినటువంటి కొన్ని శస్త్రచికిత్సలు కానీ లేకపోతే ఇలాంటివి చేయకూడదు. వాళ్ళు కూడా తమ వంతు బాధ్యతని వాళ్ళు నెరవేరుస్తున్నారు. అయితే కొద్ది మంది మాత్రం ఈ నియమ నిబంధనలు అతిక్రమించి ముందుకెళ్లేటువంటి పరిస్థితులు కూడా ఆంధ్రప్రదేశ్లో కనపడుతున్నాయి. ఈ సంఘ నాయకులు, ఈ ఆర్ఎంపీకి సంబంధించినటువంటి అసోసియేషన్ నాయకులు కూడా వీరు ఇలాంటివి చేయొద్దు అని చెప్పి వాళ్ళు పదే పదే విజ్ఞప్తులు చేసినా ఎక్కడొక్కడ మంచి అనే చోట ఎక్కడొక్కడ 10% చెడు కూడా ఉంటుంది. ఆ చెడు ఎప్పుడు హైలైట్ అవుతూ ఉంటుంది. కాబట్టి మరి ఈరోజు మరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కూడా వీళ్ళని గుర్తించాలి. ఎవరైతే ప్రమాదకరమైన వైద్యాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేటువంటి వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళని అదుపులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అలాగే ఎవరైతే మంచి చేస్తున్నారో ఆర్ఎంపీలు కానీ వాళ్ళని కానీ వాళ్ళని కూడా వాళ్ళ డిపార్ట్మెంట్స్లో వాళ్ళకి ఏదైనా మంచి పోస్ట్ ఇచ్చి హెల్త్ వాలంటీర్స్ కింద కూడా వాళ్ళని డెవలప్ చేసుకొని వాళ్ళకి సముచిత స్థానం కల్పించవలసినటువంటి అవసరం కూడా ఉంది. ముఖ్యంగా ఈ మెడికల్గా సంబంధించినటువంటి ఈ పరిస్థితులు ఈ సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ గతంలో కనుక చూసుకుంటే ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టింది. కానీ ఇది మాత్రం తీరం లోటుగానే ఉంది. ఎందుకంటే ఒక పేషెంట్ ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వైద్యుడు సక్రమైనటువంటి మార్గంలో తనకి భరోసా ఇచ్చేటువంటి మార్గంలో వైద్య సేవలు అందుకునేటువంటి పరిస్థితి పేషెంట్కి ఉండాలి. అలాగే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అతి తక్కువ ఖర్చుతో వాళ్ళకి కావాల్సిన బ్రాండ్స్, వాళ్ళకి కావాల్సిన జనరిక్ మెడిసిన్స్ పొందేటువంటి అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా ఈ పీడీ కంపెనీస్, ప్రాపగాండా డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ని అరికట్టేటువంటి విషయంలో చాయిస్ పేషెంట్కి ఉండాలి. ప్రాపగాండా డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు వాళ్ళ మెడిసిన్స్ అమ్ముకోవడం తప్పు కాదు, కానీ బలవంతంగా అవే కొనాలనుకోవటం తప్పు. అటాచ్డ్ కౌంటర్స్లోనే కొనాలి, మరి బయట ఎక్కడ కూడా కొనకూడదు అని చెప్పి ఒక రూల్ పెడుతున్నారు. అది కూడా ఫండమెంటల్ రైట్స్ని హరించేటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇది హాస్పిటల్స్లో జరుగుతుంది, అటాచ్డ్ కౌంటర్స్లో కూడా జరుగుతుంది. ముఖ్యంగా వీటన్నిటినీ కూడా ఈరోజు విజ్ఞులు చెప్తున్నారు. కాబట్టి మంత్రి అయినటువంటి మరి సత్యకుమార్ యాదవ్ అలాగే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తక్షణం వీటి మీద ప్రతిస్పందించి ఎక్కడైతే ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయో, ప్రజల ప్రాణాలు ఎక్కడైతే ప్రమాదంలో పడ్డాయో వాళ్ళని ఐడెంటిఫై చేసి తక్షణం వాళ్ళకు ఉన్నటువంటి స్క్వాడ్స్తో మరి పరిశీలన చేసి క్షేత్రస్థాయి పరిశీలన చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని ఈ పశ్చిమ బెంగాల్ ఉదంతం అనేక రకాలైన మలుపులు తిరుగుతోంది. ఈ మలుపులు ఏ పరిణామాలకు దారితీస్తుందో ఆ గవర్నమెంట్ అతలాకుతలం అయిపోతుంది. అలాంటి పరిస్థితులు ఎక్కడ రాకుండా కూడా ఈ నేషనల్ టాస్క్ ఫోర్స్కు ముందుకి నడిపిస్తుంది. వాళ్ళన్నీ ఈ సూచనలు చేస్తున్నారు. ఈ సూచనలు కూడా ప్రతి స్టేట్ గవర్నమెంట్ కూడా చేస్తున్నారు. వీటిని ముందు కనుక తీసుకెళ్ళినట్టయితే మరింత భద్రత పేషెంట్కు ఉంటుందని మనస్ఫూర్తిగా భావిస్తూ సత్యవర్ధ పీపుల్ లైవ్ టీవీ ఈరోజు ప్రత్యక్ష ప్రసారాన్ని యూట్యూబ్లోను మనం ఫేస్బుక్లో కూడా ప్రసారం చేయడం జరుగుతోంది. ఇప్పటికీ దాదాపు 15,000 మందికి సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడం జరుగుతోంది. మీరు కూడా బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ మాకు అందజేయవలసిందిగా కోరుకుంటూ, అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ రిలేటివ్స్కి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సపోర్ట్ మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.